హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియం. నేను మీ పవన్. మన ముందు ఉన్నారు అమరావతి ఆ, బహుజన జేఏసీ అధ్యక్షులు వారు పోతులూరి బాలకోటయ్య గారు. నమస్కారం సార్. నమస్తే పవన్ గారు. సార్ ఇంకోటి ఏంటంటే ఈ రోజు మామూలుగా వ్యాఖ్యలు చేసింది ఏంటంటే టీడీపీ అంటే తినుకో దండుకో పంచుకో అని అంటున్నారు. దీని గురించి మీరేమంటారు ఏం లేదు పవన్ గారు, సార్? రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఎన్నికల గోదాలో పోయింది. ఉమ్, అది రాజకీయ నిందలు వెయ్యాలి ప్రతిపక్ష పార్టీల మీద. నువ్వు ఒకటంటే ఏం రెండు అంటాడు. తినుకో దండుకో పంచుకో. అధికారంలో ఎవరు ఉన్నారు? తెలుగుదేశం ఉందా, వైకాపా ఉందా? ప్రెసెంట్ మరి ఎవరు వైసీపీ. తింటున్నారు? ఎవరు దండుకుంటున్నారు, ఎవరు పంచుకుంటున్నారు? ఈ రోజున ఏటా 2,000 కోట్ల రూపాయలకు ఇసుక అమ్ముతుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతిపక్షాలు తింటున్నాయా? అధికార పక్షం తింటుందా? నువ్వు కలెక్టర్ ఆఫీసులో టీడీపీ భూముల్ని అధికారంలో తాకట్టు ఉన్నప్పుడు పెడుతున్నావు. తినుకో దండుకో పంచుకో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేశారు అని ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు సార్. చేశారు కాబట్టే కదా మహానుభావుడు నువ్వు వచ్చింది. ఉమ్, వాళ్ళు చేశారని భావించబట్టే కదా అప్పుడు చెప్పిన మాటలు అవే కదా 2019కి ముందు. ఉమ్, ఇప్పుడు నువ్వు కదా ముఖ్యమంత్రివి. ఇప్పుడు ఎవరు తింటున్నారు? ఎవరు తింటున్నారు పవన్ గారు? ఒక మాట ఆలోచించండి. ఇప్పుడు ఒక కొండ కాదు, ఒక కొండ మీద తొడేలు ఉందంట. కొండ కిందేమో మేకపిల్ల మంచినీళ్ళు అవుతుందంట. తొడేలు అంటుందంట, ఏ మేకపిల్ల మంచినీళ్ళు మొత్తం ఖరాబ్ చేస్తున్నా, కిందకు వచ్చానంటే నీ తోలు తీస్తాను అని. అధికారంలో ఉంది వైకాపా పార్టీ. నీళ్లు ఖరాబ్ చేస్తే కొండ మీద ఉన్న తోడేలు చెయ్యాలి. మేకపిల్ల ఎలా చేస్తుంది? దండుకున్నా తినుకున్నా పంచుకున్నా వైకాపా చేస్తుంది. ప్రతిపక్ష పార్టీ ఎలా చేస్తుంది? ఎలా చేస్తుంది పవన్ గారు చెప్పండి ఒకసారి. ఈ రోజున 10 లక్షల కోట్ల రూపాయలకు అప్పు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఎవరు పెట్టారు అప్పు? చంద్రబాబు నాయుడు పెట్టారా, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారా? భూములు తాకట్టు పెట్టారు. ఎవరు పెట్టారు? ఇవన్నీ రాజకీయ నిందలు తప్ప రాష్ట్ర ప్రజలకి ఆ స్పృహ ఉంది పవన్ గారు. ఈయన చెప్పిందే పాడిందే పాడరా పాసిపల్ల దాసరా అన్నట్టుగా గత ప్రభుత్వం మీద చేసిన విమర్శలనే మళ్ళీ ఏమీ లేక చేస్తున్నాడు. ఇప్పుడు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో హత్యలు జరిగినాయి. 1001 హత్యలు జరిగినాయి. ఎస్సీల మీద, ఎస్టీల మీద, మైనార్టీల మీద. ఎవరు చేశారు? ప్రతిపక్ష పార్టీలు చేసినాయా? వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు చెప్పండి పవన్ గారు? వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు? ప్రతిపక్ష పార్టీలు చంపినాయా? చూసుకుంటే మన ఎన్టీఆర్ గారి వీరాభిమాని శ్యామ్ గారు కూడా చనిపోయారు. సో దాని గురించి కూడా మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక లేఖ రాశారు. ప్రభుత్వం ఎలాగైనా కానీ దీన్ని దర్యాప్తు చేసి ఎలాగైనా దీన్ని చేయాలని చెప్పి ఆయన చెప్పారు. దీని గురించి మీరేమంటారు సార్? అంటే లేఖలు రాయకూడదు జూనియర్ ఎన్టీఆర్ గారు లేఖలు రాయకూడదు పవన్ గారు. వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించాలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని కలిసి దీని సంగతి ఏంటో దేవచండి అని చెప్పాలి. అది అభిమాన హీరో అంటే. మేము ఖండించాం. బాలకోటయ్య అమరావతి బహుజన జేఏసీగా శ్యామ్ మీద విచారణ జరగాలని నేను ఖండించి జూనియర్ ఎన్టీఆర్ ఖండిస్తే సుఖమేముంది? జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రావాలి. అది కదా అభిమానం అంటే. రాష్ట్ర ప్రభుత్వాన్ని తేల్చాలని చెప్పి అన్నాలి. అందుకని విచారణ గట్టిగా చేయాలని లేఖ రాశారు. లేఖ రాసి సుఖమేముంది అంటున్నాను నేను. ఆయన ముఖ్యమంత్రి గారిని గెలవాలి. ఆయన అభిమాని చనిపోయినా కూడా గెలవరా హీరోలు? అయినా రాష్ట్రంలో ఇన్ని హత్యలు జరిగినాయి. జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించాలా? ఆయన అభిమాని కాబట్టి స్పందించారా? మరి చనిపోయిన వాళ్ళందరూ కూడా సినిమాలు చూసే ప్రేక్షకులు కదా? ఈ చనిపోయిన వాళ్ళు అభిమానులు లేరా? పవన్ గారు, ఇలాంటి యొక్క వైఖరులు ముఖ్యమంత్రి గారికి చాలా అండదండగా ఉంటుంటాయి. ముఖ్యమంత్రి గారు చేస్తున్న తప్పిదాలని ఈ రోజు కూడా రాజధాని అమరావతి విషయంలో ఒక్క సినీ హీరో కూడా మాట్లాడిన దాఖలాలు ఎంతో మంది ఉన్నారు. హీరోలు మహేష్ బాబు ఉన్నాడు, చరణ్ ఉన్నాడు, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, మోహన్ బాబు ఉన్నాడు, చిరంజీవి గారు ఉన్నారు. 5.5 కోట్ల మంది తెలుగు ప్రజలు రాజధాని లేకుండా అలమటిస్తుంటే పెద్ద దిక్కుగా ఉండి సినిమా పరిశ్రమ ద్వారా దశాబ్దాలుగా కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ ఏ ప్రజలకు బాధ్యత పడరా? ఒక మాట చెప్పలేరా?
స్టూడియోలు పెట్టుకుంటాం అని చెప్పేసి అంటే ఎకరాల ఎకరాల కోసం సాక్షపడతారు కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిశారు కదా అమరావతిలో, సినిమా స్టూడియోల కోసం పొలాలు ఇవ్వండి, విశాఖపట్నంలో ఇవ్వండి అని. ఏ ప్రజల్లో భాగస్వాములు కాదా? మీరు మీరు ఆ ప్రస్తావన చేశారు కాబట్టి సినిమా హీరోల ప్రస్తావన నేను మాట్లాడాల్సి వస్తుంది. అవునవును సార్, అవును సార్.